నితిన్ తన ఫ్రెండ్ సచిన్ని కలిశాడు. అతని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల గురించి అడిగాడు. నితిన్ మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి, అందులో ఉండే ఆందోళనల గురించి అడిగాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తావని సచిన్ అడిగితే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నాడు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అని నితిన్ అడిగాడు. కాకపోతే తాను ఎక్కువ రిస్క్ తీసుకోలేనన్నాడు. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ మంచిదని, అది అవసరాలన్నింటినీ తీరుస్తుందని సచిన్ నితిన్కు సలహా ఇచ్చాడు. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ లేదా DAAF ని బ్యాలెన్స్డ్ అడ్వాన్స్డ్ ఫండ్ అని కూడా పిలుస్తారు. ఇవి ఈక్విటీ, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ విషయానికి వస్తే ఫండ్ హౌస్ కి ఫ్రీడమ్ ఉంటుంది. వారు మార్కెట్ ట్రెండ్ ప్రకారం కేటాయింపులు చేయగలరు. భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ అంటే AMFI ప్రకారం ఫండ్ హౌస్ తన విచక్షణ మేరకు 100% వరకు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. అంటే ఈ మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీలో పెట్టుబడి పెట్టొచ్చు. మార్కెట్ పడిపోవచ్చని భావించినప్పుడు అది 100% మొత్తాన్ని డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. DAAFలో ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిశోధన, విశ్లేషణ చేస్తారు. పెట్టుబడి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పథకంలో ఈక్విటీ లేదా డెట్ ఎక్స్పోజర్లో చేంజెస్ చేస్తారు. మార్కెట్ అంతా పెరిగినప్పుడు, టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఫండ్ మేనేజర్లు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచన చేస్తారు. కానీ మార్కెట్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఫండ్ మేనేజర్లు ఈక్విటీని, ఎక్స్పోజర్ని పెంచుకోవచ్చు. ఏ పెట్టుబడిలో అయినా రాబడి చాలా ముఖ్యమైన అంశం. మార్చి 11, 2024 నాటికి ACE మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం DAAF గత ఏడాదిలో సగటున 22.66%, మూడేళ్లలో 10.10%, ఐదేళ్లలో 10.17% రాబడిచ్చింది. శ్రీరామ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ గత ఏడాది అత్యధికంగా 29.73% రాబడందించగా, మోతీలాల్ ఓస్వాల్ బ్యాలెన్స్డ్ అడ్వాన్స్డ్ ఫండ్ గత సంవత్సరంలో 26.78% రాబడిచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ నుండి వచ్చే ఆదాయానికి ఎలా పన్ను విధిస్తారు? ఈ ఫండ్ ఈక్విటీ కేటగిరీలోకి వస్తాయి. ఈక్విటీ ఫండ్ యూనిట్ని 1 సంవత్సరం ముందు విక్రయిస్తే దానిపై వచ్చే రాబడిపై పన్ను ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభం అంటే STCGని లెక్కలోకి తీసుకుంటారు. ఈ రాబడిపై 15% పన్నుంటుంది. అలాగే కనీసం 1 ఏడాది తర్వాత ఈక్విటీ ఫండ్ యూనిట్లను విక్రయించడం ద్వారా పొందిన లాభం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే LTCGగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఏక మొత్తంలో 10% పన్నుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారుడు 1 లక్ష కంటే ఎక్కువ లాభం పొందినప్పుడు మాత్రమే పన్నుంటుంది. అంటే 1 లక్ష వరకు ఈక్విటీలో వచ్చే లాభంపై పన్ను ఉండదు అని అర్థం. ఇప్పుడు మీరు డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అని చూద్దాం. ఈక్విటీ మార్కెట్ అస్థిరంగా ఉంటే డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్ అని భావించవచ్చు. ఎందుకంటే ఈ ఫండ్లు పెట్టుబడిదారుల రిస్క్ సామర్థ్యాన్ని నిశితంగా గమనిస్తాయి. రిస్క్ ఉన్నప్పటికీ రాబడిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ప్రత్యేక విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో భారీ పతనం సమయంలో డెట్, డెరివేటివ్ ఎక్స్పోజర్ కారణంగా ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ కంటే DAAFకు తక్కువ నష్టం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో DAAF పెట్టుబడిదారుల మూలధనాన్ని పెంచడమే కాకుండా పెట్టుబడిదారుడి డబ్బుని కాపాడడానికి కూడా ప్రయత్నిస్తుంది. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లో ఫండ్ మేనేజర్కి కేటాయింపులో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఫిన్వైజర్ ఫౌండర్, CEO అయిన జై షా చెప్పారు. అవసరమైతే ఈక్విటీ నుండి డెట్కి, ఇంకా డెట్ నుండి ఈక్విటీకి ఎక్స్పోజర్ని పెంచుకోవచ్చు. అది కూడా ఎలాంటి పన్ను చిక్కులు లేకుండా. అంటే పెట్టుబడిలో పన్ను విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అర్థం. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని తగ్గించాలనుకునే వారికి డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లు గొప్ప పెట్టుబడి ఆప్షన్. తమ పోర్ట్ఫోలియోను డైవర్సిఫికేషన్గా ఉంచుకోవాలనుకునే పెట్టుబడిదారులకు డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఫండ్లు అధిక రిస్క్ రివార్డ్ రేషియోని అందిస్తాయి. ఈ పెట్టుబడిలో డెట్ ఫండ్స్తో పోలిస్తే ఎక్కువ రిటర్న్స్ను పొందే అంచనాను పెంచుతాయి. DAAFలో పెట్టుబడికి కనీసం 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఈక్విటీ ఎక్స్పోజర్ వల్ల ఈ పెట్టుబడిలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద మీడియం నుంచి భారీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి DAAF మంచి ఆప్షన్.